ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఎవరైతే ఉందో వాళ్ళు ఫోన్ చేసి మన సెక్రటరీకి చెప్తే సచివాలయం వాళ్ళు తీసుకుపోతారా, మన ఆటో తీసుకెళ్ళిపోతాం. ఆటో వెళ్ళి కలెక్ట్ చేసుకొచ్చేస్తాం. చేసి అన్ని కలిపి ఒక చోట పెడతాం సార్. 15 రోజులకు ఒకసారి ఒక ట్రాక్టర్ అయ్యాక ఒంగోలు పంపిస్తాం. ఇది ఇవాళ నుంచే మొదలు పెట్టాం సార్. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు లేకుంటే ఈ వ్యర్థాలు అంటారు వీటిని. పెద్ద గృహోపకరణాలు, శీతలీకరణ మరియు గడ్డ కట్టే ఉపకరణలతో సహా చిన్న గృహోపకరణాలు, మానిటర్లతో సహా ఐటీ పరికరాలు, టెలివిజన్లతో సహా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, దీపాలు మరియు నైర్లు, బొమ్మలు, ఉపకరణాలు, వైద్య పరికరాలు, పర్యవేక్షణ మరియు నియంత్రణ సాధనాలు, ఆటోమేటిక్ డిస్పెన్సర్లు, ఉష్ణోగ్రత మార్పిడి పరికరాలు, స్క్రీన్లు, మానిటర్లు అంటే టీవీలు, ల్యాప్టాప్ లాంటివి, దీపాలు అంటే ఎల్ఈడి బల్బులు, పెద్ద పరికరాలు అంటే వాషింగ్ మిషన్లు, ఎలక్ట్రిక్ స్టవ్లు, మైక్రోవేవ్లు, ఎలక్ట్రిక్ పేపర్లు మరియు టెలికమ్యూనికేషన్ పరికరాలు అంటే మొబైల్ ఫోన్లు, ప్రింటర్లు లాంటివి అన్ని కూడా ఎలక్ట్రానిక్ వ్యర్థాల కిందకు వస్తాయి. వీటిని సేకరించి మున్సిపల్ శాఖకు సంబంధించి అధికారులకు తెలియజేసి వాటిని నిర్మూలించే విషయంలో ప్రతి ఒక్కరు కూడా చిత్తశుద్ధితో పనిచేయవలసిందిగా మనవి చేసుకుంటూ, ఇప్పుడు స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞని ప్రతి ఒక్కరూ జరుపుదామని ఈ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని అందరూ పాల్గొని ప్రతి ఒక్కరు చేతులు ముందుకు దాపి మీ యొక్క చెయ్యిని ముందుకు